ఈ హర్ష్ కుమార్ గారు కానీ లేదా జూపూడి ప్రభాకర్ గారు కానీ కే పాల్ గారు కానీ ఎందుకు ప్రయత్నించారో ప్రజలందరికీ మీరు తెలియజేయాల్సి ఉంది. లేని పక్షాన వీరి ముగ్గురు మీద బేస్లెస్ అలిగేషన్ చేసి ఇంత పెద్ద మత కల్లోలాలు రేపడానికి కారకులైన ఈ ముగ్గురు మీద కూడా చట్టపరంగా చర్యలు తీసుకోవాలని మేము డీజీపీ గారిని డిమాండ్ చేస్తాం. ఎందుకు చెప్తున్నాను ఇదంటే ఆయన చాలా క్లియర్గా ఇగో నా దగ్గర ఆధారం ఉంది, నేను రేపు సబ్మిట్ చేస్తాను అన్న హర్ష్ కుమార్ గారు ఈ రోజుకి 4-5 రోజులు అవుతుంది. ఎందుకు మీ ఆధారాలు బయట పెట్టలేదు? మీరు ఎందుకు ఇప్పటి వరకు జనాలు రెచ్చగొట్టారు? ఇది నేను ఈ ఆంధ్ర తెలంగాణలో ఉన్న హిందూ సమాజానికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి. ఈ విషయాన్ని హిందువుల మీదకి నెట్టేయాలను, ప్రభుత్వం మీదకి నెట్టేయాలను ఇక్కడున్న ఏ క్రైస్తవులు కూడా ప్రయత్నించలేదు. దయచేసి వాళ్ళని మీరు అపార్థం చేసుకోకండి. 4-5 ఇలాంటి స్వార్థపరులు దీన్ని హత్యగా చిత్రీకరించడం ద్వారా ఇప్పుడు అనుమానాలు వ్యక్తం చేయడం వేరు, అనుమానాలు పుట్టించడం వేరు.